నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను భారతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆర్జీవీ ముందస్తు బెయిల్ పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఆయనకు బెయిల్ దొరుకుతుందా లేదా అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే తనను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని, తనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించే అవకాశము ఉందని ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకువచ్చారు రామ్ గోపాల్ వర్మ. మరోవైపు ఆర్జీవీకి ఒంగోలు పోలీసులు రెండోసారి నోటీసులు ఇవ్వడంతో ఆయన అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణపైనే ఆర్జీవీ ఆశలు పెట్టుకున్నారు. ముందస్తు బెయిల్కు కోర్టు నో అంటే మాత్రం ఆర్జీవీకి కటకటాలు తప్పవని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్జీవీ ముందస్తు బెయిల్పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఆయనకు బెయిల్ దొరుకుతుందా లేదనేది సర్వత్రా ఆసక్తికరంగా అయితే మారింది. అయితే తనకు పోలీసులు ఏ క్షణంలోనైనా థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశాలు ఉన్నట్టుగా ముందే సూచించి పిటిషన్ కోసం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ కృష్ణ, చెప్పండి. సర్వత్రా అదొక ఉత్కంఠగా మారింది. ఆయనకి బెయిల్ దొరుకుతుందా లేదా అనేది అలా మారింది. మరి దానికి సంబంధించి ఏమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ భారతి. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ అదేవిధంగా సతీమణిపై కూడా కొన్ని ఏదైతే వ్యూహం సినిమాలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు అంటే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో 2 చోట్ల తనపైన కేసులు అయితే నమోదైనాయి. అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదు అవడం, అదేవిధంగా అనకాపల్లిలో కూడా రావికమతం అనే పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయితే నమోదైంది. ఇప్పటికే రావికమతం పాడులో ఉన్నటువంటి పోలీసులు అయితే 21వ తారీఖు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం అయితే చూస్తున్నాం. కానీ వర్మ నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను కనుక నాకు కొంత వారం రోజులు గడువు కావాలని చెప్పి కోరటం కూడా చూస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా తను కేసుని అంటే ఏదైతే కేసు స్క్వాష్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించడం మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ కేసును అయితే స్క్వాష్ పిటిషన్ ని కొట్టివేసిన కోర్టు అయితే కొట్టివేసింది. కింద కోర్టుకు వెళ్ళి మీరు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ ని దాఖలు చేసుకోవాలని చెప్పడం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టులో హైకోర్టులో అయితే బెయిల్ పిటిషన్ అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాన్ని ఈ రోజుకైతే హైకోర్టు అయితే విచారణకు స్వీకరించింది. మరి కాసేపట్లో రామ్ గోపాల్ వర్మకి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనేది కాస్త ఉత్కంఠగా తెరపడే అవకాశాలతో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఆర్జీవీ మొదటి నుంచి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కూడా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా అయితే మారినట్లు చూస్తాను. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే నోటీసులను అందుకున్న వర్మ అయితే ఏ క్షణాన తన పోలీసులు అరెస్ట్ చేస్తారు, తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే ఆలోచనలో వర్మ ఉన్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. కానీ వర్మ పైన పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారా లేకపోతే ముందస్తు బెయిల్ వస్తుందా అనేది ఉత్కంఠ కదా మరి కాసేపట్లో హైకోర్టులో అయితే తెరపడినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది భారతి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.